వెల్కమ్ టు కల్టిట్. ఇప్పుడు మనం చూస్తుంది ఆర్జన్ కంపెనీకి చెందినటువంటి మాన్యువల్ హ్యాండ్ పుష్ సీడర్. రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో విత్తనాలు విత్తుకునే సీజన్ స్టార్ట్ అయింది. సో ఈ తరుణంలో ఎక్కువగా మక్కలు, ప్రత్తి, అలాగే వేరుశెనగ, ఇంకా దాదాపు 15 నుండి 20 రకాలైనటువంటి వివిధ రకాల విత్తనాలను విత్తుకోవచ్చు. అయితే ఈ ఆర్జన్ కంపెనీకి చెందిన ఈ హ్యాండ్ పుష్ సీడర్ ఈ బాక్స్లో మనకి ఏమేమి లభిస్తాయి, అలాగే దీని యొక్క కంప్లీట్ రివ్యూ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీంట్లో వచ్చే కంటెంట్ ఏంటి, అలాగే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దీనికి సంబంధించిన బేసిక్స్, అంటే ఇప్పటి వరకు మనకి దాదాపు చాలా రకాల కంపెనీలు మార్కెట్లో దిగాయి, అట్లానే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దీన్ని మనం మెయింటైన్ చేసేటప్పుడు అంటే మనం ఫీల్డ్ లెవెల్లో వాడేటప్పుడు దీని యొక్క మన్నిక ఎలా ఉంటుంది, వీటన్నింటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. మనకి దీంట్లో కంటెంట్ ఏమేమి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. మనం చూసుకుంటే వివిధ రకాల విత్తనాలు విత్తుకోవడానికి అనుగుణంగా డిఫరెంట్ సైజులో ఉండే రీల్స్, అలానే మనం ఎంత లోతులో అడ్జస్ట్ చేసుకోవాలనే దానికి కూడా క్లాంప్స్, ఇవన్నీ కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం. అలానే స్పేర్స్ కూడా మనకి దీంట్లోనే ప్యాకింగ్లోనే వస్తున్నాయి. దీని యొక్క ఇన్బాక్స్ కంటెంట్ చూసినట్లయితే మనకి అన్ని సీడర్స్కి ఎలా అయితే వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అవే స్పేస్ పార్ట్స్, అవే రీల్స్, అవే వీల్స్, సేమ్ అన్ని యాజ్ యూజువల్గానే ఇచ్చారు. కాకపోతే దీంట్లో హైలైట్ చేసి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మెయిన్గా మనం ఫోకస్ చేసి మాట్లాడుకుంటే దీని యొక్క బాడీలో మేజర్ పార్ట్స్ అన్నీ కూడా మనకి స్టీల్తో బిల్డ్ అయ్యి వచ్చింది. సో ఇది మనకి ఫ్యూచర్లో బ్రేక్ అవ్వడం కానీ, లేదా దీని యొక్క మెయింటెనెన్స్ కానీ, లేదా దీని యొక్క సెల్ఫ్ లైఫ్, అదే మనం ఎక్కువగా వాడే ఈ కాలం ఏదైతే ఉందో ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనిలో ముందుగా మనకి ఈ రీల్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాట్లాడుకుంటే మక్కలు, అదే మొక్కజొన్న, ప్రత్తి, వేరుశెనగ, సజ్జలు, జొన్నలు, మినుము, పెసర, అలాగే అలసందలు, ఇలా రకరకాలుగా మనం చిన్న విత్తనం నుండి పెద్ద విత్తనం వరకు అన్నింటినీ వేసుకోవడానికి అనుగుణంగా ఇక్కడ రీల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది రీల్ పైన. మనం ఈ నెంబర్ని బట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈ బాడీలో మనం ఈ రీల్ని చేంజ్ చేసుకున్నట్లయితే మనం ఆ క్రాప్కి తగ్గట్టుగా మనం విత్తనం అనేది విత్తుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే మెయిన్గా దీని యొక్క బాడీ విషయానికి వస్తే దీంట్లో మనకి ఈ సీడ్ స్టోరేజ్ బాక్స్ అయితే ఉంది. ఈ సీడ్ స్టోరేజ్ బాక్స్ అనేది 3 to 4 kg సీడ్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. యాజ్ యూజువల్గా దీంట్లో మనం ఇక్కడ ఈ టీత్స్ ఏవైతే మనకి విత్తనం కింద పడుతుందో ఈ టీత్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో అన్ని సీడర్స్ లానే దీంట్లో కూడా 12 టీత్స్ ఉన్నాయి. ఈ టీత్స్ యొక్క సైజు ఇప్పుడు ఏదైతే మనకి రెడ్ కలర్లో కనిపిస్తుందో ఈ టీత్ యొక్క డిస్టెన్స్, యాజ్ యూజువల్గా దాని యొక్క డెప్త్, సీడ్ పడే లోతు, ఈ విత్తనం పడే లోతు, అలాగే దూరం, ఈ రెండింటిని చేంజ్ చేసుకోవడానికి అనుగుణంగా మనం ఈ టీత్స్ అనేది మనకి డిజైన్ చేయడం జరిగింది. అట్లానే దీని యొక్క హ్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే అన్ని ఇతర సీడర్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క హ్యాండిల్ అనేది కొంచెం బరువుగా అనిపిస్తుంది. దీంట్లో వాడే మెటీరియల్ క్వాలిటీ ఉంది, ఎందుకంటే దీని యొక్క ధర కూడా ఇతర వాటిలతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ధరకు తగ్గట్టుగానే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, అలాగే దీంట్లో వాడే మెటీరియల్ క్వాలిటీ అన్నీ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క మెయింటెనెన్స్. పాత సీడర్లో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక 2 సంవత్సరాల వరకు వాడుకున్నట్లయితే బేరింగ్ అనేది ఎక్కువగా రిపేర్ రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ బేరింగ్ అనేది మార్చుకోవడానికి అనుగుణంగా, అలానే దీని యొక్క బేరింగ్ కూడా ఇతర వాటితో కంపేర్ చేస్తే కొంచెం బయటకు కనిపిస్తుంది. దీని యొక్క మెయింటెనెన్స్ దీనివల్ల మరింత సులభం అవుతుంది. దీన్ని మనం కూడా చేంజ్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ బాక్స్లో వచ్చే ఇంకో ముఖ్యమైన కంటెంట్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఏవైతే చేతిలో స్పేర్స్ కనిపిస్తున్నాయో
వీటిని యూజ్ చేసుకొని మనం ఈ సీడ్ యొక్క డెప్త్ అలానే దీని యొక్క డిస్టెన్స్ ఈ రెండింటిని చేంజ్ చేసుకోవడానికి అనుగుణంగా మనకి దాదాపు ఒక్కొక్క సైజ్ అనేది 12 రకాలుగా లభించడం జరుగుతుంది. ఈ 12 పీసుల్ని మనం ఇక్కడ పెట్టుకుంటే మనకి 12 టీత్స్ యొక్క డిస్టెన్స్ చేంజ్ అవుతుంది. దీనిని మనం 3 అంగుళాలు 6 అంగుళాలు 9 అంగుళాలు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవడానికి అనుగుణంగా ఉంటుంది మనం వేసుకునే విత్తనం బట్టి. అట్లానే పెద్ద విత్తనాలు అనేది కొంచెం లోపలికి వెళ్తాయి, చిన్న విత్తనాలు కొంచెం పైన పడాలి. సో దానికి కూడా విత్తనం పడే డెప్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అనుగుణంగా దీంట్లో బిట్స్ ఇవ్వడం జరిగింది. అలానే మనం ఈ సీడర్ని కొన్నాక యాజ్ యూజువల్గా యూజ్ చేసుకుంటే మనకి మెయిన్గా మక్కలు వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. దీని యొక్క ఖాళీ అనేది 6 అంగుళాలు రావడం జరుగుతుంది. మనం మక్కల్ని 6 అంగుళాల్లో వేసుకుంటే సరిపోతుంది. లేదు 9 వేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం కొంచెం డిస్టెన్స్ చేంజ్ చేసుకుంటే మనం దీన్ని మక్కలు వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే దీని యొక్క ఈ బాడీలో పార్ట్స్ అన్ని చేంజ్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. ఒక్కసారి మనం చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మనం అప్లోడ్ చేద్దాం. ఇంకా మనం దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక బ్రష్ కనిపించడం జరుగుతుంది. మనకి ఏదైతే సీడ్ పెట్టుకునే రీల్ పెట్టుకుంటామో ఆ ప్లేస్లో ఒక బ్రష్ అనేది కనబడడం జరుగుతుంది. ఆ బ్రష్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు మనం వేసే సీడ్స్ అన్ని ట్రీట్మెంట్ అయ్యి వస్తాయి. సో దానికంటే పౌడర్ కానీ లేదా మనం సీడ్స్తో పాటు ఇతర డస్ట్ పార్టికల్స్ కానీ ఇతర ఇంకేదన్నా వ్యర్థాలు అక్కడ వచ్చేటట్టయితే ఆ బ్రష్ ద్వారా ఆ రీల్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ రీల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క విత్తనం సెట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇది ఎప్పుడైతే నెట్టుకొని ముందరికి వెళ్తామో ఆ టైంలో ఒక్కొక్క విత్తనం బయటికి రావడం జరుగుతుంది. మనకి విత్తనం ఎప్పుడైతే నిర్ణీత దూరంలో అలాగే నిర్ణీత లోతులో పడుతుందో మనకి మొలక శాతం అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కూలీల కొరత ఉన్నటువంటి నేపథ్యంలో మనకి ఈ హ్యాండ్ పుష్ సీడర్ ఏదైతే ఉందో ఒక 4 నుండి 5 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఉన్న రైతు కూడా కూలీల అవసరం లేకుండా ఈజీగా ఈ హ్యాండ్ పుష్ సీడర్తో విత్తుకోవచ్చు. దీన్ని మనం వాడుకున్నట్లే ఒక రోజులో 3 నుండి 4 ఎకరాల వరకు సులువుగా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ పార్ట్స్ అన్ని మనం అసెంబ్లీ చేసి చూద్దాం. ఈ హ్యాండ్ పుష్ సీడర్ చూడడానికి ఎలా కనిపిస్తుంది, అలాగే దీని యొక్క పనితనం ఎలా ఉందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది కంప్లీట్గా ఫిట్టింగ్ అయినటువంటి హ్యాండ్ పుష్ సీడర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే హ్యాండిల్స్ ఉన్నాయో హ్యాండిల్స్ని ముందరగా నెట్టుకుంటూ పోతే ఇక్కడ మనకి 12 దంతెలు కరిగినటువంటి ఈ చక్రం అనేది తిరగడం వలన మనకి లోపట ఒక్కో విత్తనం ఈ రీల్ ద్వారా వచ్చి కింద పడటం జరుగుతుంది. మనకి ఎంతైతే గ్యాప్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటాం కదా, ఆ గ్యాప్లో విత్తనాలు పడడం జరుగుతుంది. అలానే మనకి ఎంత లోతు కావాలో దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా మీరు ఈ ప్రోడక్ట్ మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మన దగ్గరకు ఉన్నటువంటి ఒక రైతు అనుభవం కూడా మనం తెలుసుకుందాం. ఆయనకి నిజంగా ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు ఉపయోగపడింది అనేది. స్టే కనెక్టెడ్ విత్ కల్టిట్.